హలో పీపుల్, మీరు ఇప్పుడు నా చేతిలో చూస్తున్న జైంట్ మ్యాంగో, బిగ్ సైజ్ మ్యాంగో అయితే తైవాన్ వెరైటీ మ్యాంగో. దీనికైతే పేరు లేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా పేరు అయితే తెలీదు అని చెప్పారనమాట. తైవాన్ వెరైటీ మ్యాంగో అనమాట. దీనికి తైవాన్ వెరైటీ అని మాత్రమే నేమ్ పెట్టారు, కానీ దానికి ప్రత్యేకమైన పేరు అయితే లేదంట. చాలా కలర్ఫుల్గా, చాలా పెద్ద సైజులో ఉంది. చూసారా ఎంత పెద్ద సైజులో ఉంది? సుమారు 800 గ్రాములు వెయిట్ అయితే వచ్చింది. ఒక్క మ్యాంగో 800 గ్రాములు వచ్చాయంటే అది సూపర్ అనే చెప్పాలి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇదైతే లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాం. చూసారా షేప్ కానీ అచ్చం బనానా మ్యాంగో లాగా ఉంది. బనానా మ్యాంగోకి డబుల్ ఉందన్నమాట సైజ్. కానీ ఆ లావు కూడా మ్యాంగో చాలా లావు ఉంది. 800 గ్రాములు వెయిట్ అయితే ఉంది. ఇది మనమైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉందనేది తెలీదు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనేది చెప్తాను. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ దొరకడం కూడా కష్టమే. ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. నేను కూడా ట్రై చేశాను, దీని వెరైటీ పేరు తెలిస్తే ఎక్కడైనా ట్రై చేద్దామని, బట్ అయితే తెలియలేదు. మ్యాంగో చూసారా, ఇదైతే ఫుల్గా రైపన్ అయిపోయింది కొంచెం బాగా. ఎందుకంటే ఇది కొరియర్లో డిటీడీసీలో వచ్చింది కాబట్టి కింద వైపు కొద్దిగా బాగా నొక్కుపోవడం, అదుకోపోవడం అంటారు కదా, అంతేకాకుండా ఫుల్ రైప్ అయిపోయింది. చూసారా ఎంత బాగా మాగిపోయిందో, అంటే ఓవర్గా మాగిపోయింది అనమాట. సో మనకు మిగిలిన భాగంలో ఏదైతే బాగా ఉందో ఫ్లష్, దాన్ని అయితే నేను కట్ చేయడం జరిగింది. కలర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. అదైతే ఫ్లష్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. అరోమా చాలా బాగుంది అసలు చెప్పాలి అంటే. అంత ముక్కలకి స్మెల్ చూస్తుంటేనే ఆగాలనిపించలేదు. మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. తిట్టుకోవద్దు, ఎందుకంటే ఈ వెరైటీస్ మ్యాంగోస్ కలెక్ట్ చేయడం నాకే కష్టమైంది. ఒక్క వెరైటీ, ఒక్క మ్యాంగో మాత్రమే పంపించగలిగారు. అది చాలా రిక్వెస్ట్ చేస్తే. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓవర్ స్వీట్ అనే చెప్పాలి. షుగర్ పేషెంట్లు తింటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఒక్క పండు కట్ చేసినా కూడా ఫ్యామిలీకి మొత్తం సరిపోతుంది. చూసారా ఆ స్ట్రక్చర్ కానీ. దీన్ని మనం బనానా మ్యాంగో లాగా కూడా తీసేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఈ మ్యాంగోస్ని టేస్ట్ చేస్తున్నానంటే, ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక ప్లాంట్ గ్రో చేసుకున్నప్పుడు దాని టేస్ట్ బాగలేకుండా మనం గార్డెన్లో గ్రో చేసుకొని లాస్ట్లో ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆ టేస్ట్ చేసినప్పుడు అవాక్ అయ్యేదానికన్నా ముందుగా మనం టేస్ట్ చేసి ఆ వెరైటీ మ్యాంగోస్ని మనం గ్రో చేసుకోవడం మంచిది. కాకపోతే దీని ప్లాంట్స్ అయితే ఎక్కడ దొరుకుతాయి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సీడ్ని పారేయకుండా నేను జాగ్రత్తగా గ్రో చేస్తాను. ఇలా కూడా తినేద్దాం. చూసారా ఎంత బనానా మ్యాంగో లాగా వచ్చింది. స్వీట్ అయితే సూపర్ అదిరిపోయింది. అరోమా కూడా చాలా బాగుంది. మీరైతే తిట్టుకోవద్దు. ఎందుకు అంటే నాకు చాలా కష్టం మీద దొరికాయి, మీకు అందరికీ దొరకలేదని మళ్ళీ తిట్టుకోవద్దు. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా తైవాన్ వెరైటీ అని మాత్రమే రాసి పంపించారు, పేరైతే చెప్పలేదు మనకు. దీని యొక్క సీడ్ అనమాట ఇది.